కాసేపు మనం జెంటల్గా మసాజ్ చేసామనుకోండి, హెయిర్ ఫాల్ ఫస్ట్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదండి, చుండ్రు కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫాస్ట్గా మనకి ఒక సర్టెన్ టైంలో హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, నెయ్యి తలకు రాసుకుంటే చాలా ఉపయోగం అన్నమాట. అంతే కదండి. సో మనకి ఇవాళ రేపు ఏంటంటే నేను కూడా ఫేస్ చేస్తున్నాను ఈ ప్రాబ్లం. థైరాయిడ్ వల్ల మెయిన్ హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళని, అంటే నేను ఉన్న పలంగా జుట్టు రాలడం ఆగిపోతుందని నేను అన్ను. కాకపోతే ఏంటంటే గ్రాడ్యువల్గా కానీ మనం నెయ్యిని రెగ్యులర్గా వాడితే కనుక గ్రాడ్యువల్గా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ కూడా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతే. ఇది నెక్స్ట్ మనకి స్కిన్కి ఎలా ఉపయోగపడుతుందంటే, నేనైతే నెయ్యిని డైలీ యూజ్ చేస్తానండి. డైలీ నేను ఎలా యూజ్ చేస్తానంటే, ఫస్ట్ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసేసుకుని ఆ పనులు చూసుకున్న తర్వాత ఫస్ట్ నేను నెయ్యి అయితే బాడీకి అప్లై చేసేసుకున్న తర్వాత మిగతా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని స్నానం చేసేసి ఆ తర్వాత దండం పెట్టుకుంటాను. డైలీ నా షెడ్యూల్ అయితే ఉదయాన్నే ఇది అన్నమాట. అయితే ఇది నెయ్యిలో మనకి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్లో మాయిశ్చరైజర్ అనేది ఎక్కువసేపు లాక్ చేసి ఉంచుతుంది అన్నమాట. సో ఇది అదొకటే కదండి, నెయ్యిలో ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్ క్యాప్సూల్స్. మనకి ఈ విటమిన్ క్యాప్సూల్స్ మనం మార్కెట్లో మెడికల్ షాప్లో ఎక్కువగా కొనుక్కొని వాడుతూ ఉంటాము. అవి ఫేస్ ప్యాక్లకు వాడతాము, తలలోకి వాడుతూ ఉంటాము, మనకి హెయిర్ గ్రోత్కి వాడతాము. ఇంకా అన్ని రకాలుగా ఈ విటమిన్ క్యాప్సూల్ మనం మెడికల్ షాప్లో కొనుక్కొని వాడుతూ ఉంటాం. అది నెయ్యిలో పుష్కలంగా ఉంటుందన్నమాట. సో క్యాప్సూల్ కొనుక్కునే పని ఉండదు. నెయ్యిని మనం డైలీ రాసుకున్నాం అనుకోండి, స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా మనం సేఫ్ అవ్వచ్చు అన్నమాట. స్కిన్ క్యాన్సర్ అంటే మనం రాసేసుకున్నంత మాత్రాన, ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న పేషెంట్కి నెయ్యి రాసుకున్నంత మాత్రాన తగ్గిపోతుంది అంటే తగ్గదండి. నేను జస్ట్ ఏంటి అంటే ఇవి చిన్న చిన్న రెమెడీస్ మాత్రమే నేను చెప్తున్నాను. మనకి స్కిన్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు నెయ్యి అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంతే కదండి. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పాపం మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ అంతా కూడా పొట్లిపోయి బాగా డ్రై అయిపోతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ నెయ్యిని అప్లై చేసుకుని స్నానం చేశారనుకోండి, మంచిది, అంటే చాలా మంచి అల్టిమేట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అంతేకాదండి, నెయ్యి మనం ఫేస్ మీద, ఈ చేతుల మీద, మన కాళ్ళ మీద అప్లై చేసుకుని స్నానం చేస్తాం. అయితే ఫేస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరే కదండి, నేను కూడా బాగా ఫేస్ చేస్తున్నాను. ఫేస్ చేసేది ఏంటంటే, మనం ఎవ్వరూ నైట్ ఇన్ టైంకి అయితే పడుకునే అలవాటు ఎవరికీ లేదు. సో ఎవరైతే సిస్టమ్ చూసేవాళ్ళు సిస్టమ్ చూస్తున్నారో, ఫోన్ చూసేటోళ్ళు ఫోన్ చూస్తున్నారు.